యూనిగ్రాఫిక్స్ NX6లో ఈ విధమైన మోడల్ని ఎలా క్రియేట్ చేయాలో ఈ ట్యుటోరియల్లో తెలుసుకుందాం. ఈ మోడల్ యొక్క జామెట్రీ ఒకసారి రివ్యూ చేద్దాము. బ్లాక్ యొక్క విడ్త్ 50 mm, లెంత్ 75 mm అండ్ హైట్ 32 mm. సో ఈ షేప్ మళ్ళీ క్రియేట్ చేద్దాం మనం. ముందుగా నేను టూల్ బార్ నుంచి బ్లాక్ సెలెక్ట్ చేస్తున్నాను. సో బ్లాక్ యొక్క లెంత్ 50 mm, అలాగే విడ్త్ 75 mm, బ్లాక్ యొక్క హైట్ వచ్చి 32 mm. సో స్పెసిఫై ద పాయింట్ అంటే నేను ఇన్వర్ట్ పాయింట్ సెలెక్ట్ చేశాను. ఓకే క్లిక్ చేయగానే మనకు ఒక రెక్టాంగులర్ బ్లాక్ క్రియేట్ అయింది. సో దీనిపై మనం ఒక స్కెచ్ క్రియేట్ చేద్దాము. స్కెచ్ క్రియేట్ స్కెచ్లో సెలెక్ట్ ఆబ్జెక్ట్ టు స్కెచ్ ప్లేన్ అని ఉంటుంది. సో మనకి ఏ ఫేస్లో స్కెచ్ చేయాలో ఆ ఫేస్ సెలెక్ట్ చేయాలి. ఫేస్ సెలెక్ట్ చేసి ఓకే క్లిక్ చేయగానే ఇప్పుడు మనకు స్కెచ్ టూల్స్ వచ్చాయి. ఇందులో ప్రొఫైల్, లైన్, అలాగే ఆర్క్, సర్కిల్ ఈ విధంగా టూల్స్ ఉన్నాయి. నేను ప్రొఫైల్ టూల్ ఉపయోగించి షేప్ క్రియేట్ చేస్తాను. సో ఈ విధంగా ఒక అప్రాక్సిమేట్ షేప్ క్రియేట్ చేశాను. ఇప్పుడు దీన్ని డైమెన్షన్స్ ఎడిట్ చేస్తాను. డైమెన్షన్స్ ఎడిట్ చేయడానికి ఇన్ఫర్ డైమెన్షన్ అనే టూల్ని క్లిక్ చేస్తున్నాను. సో ఈ విడ్త్ 9 mm. సో అలాగే ఈ విడ్త్ కూడా 9 mm. సో మనకు ఎండ్ నుంచి ఈ ట్రయాంగిల్ యొక్క ఎండ్ పాయింట్ 16 mm. అలాగే ఈ ఎండ్ నుంచి ఈ సెంటర్ పాయింట్ 25 mm. సో మనకు కావాల్సిన డైమెన్షన్స్తో షేప్ క్రియేట్ చేసుకున్నాము. దీన్ని ఇప్పుడు మనం ఎక్స్ట్రూడ్ చేద్దాము. ఎక్స్ట్రూడ్ చేయడానికి ముందుగా ఫినిష్ స్కెచ్ సెలెక్ట్ చేసి స్కెచ్ నుంచి బయటకు వస్తాము. తర్వాత ఇప్పుడు దీన్ని ఎక్స్ట్రూడ్ చేస్తున్నాను. ఎక్స్ట్రూడ్ చేయడానికి ఇక్కడ ఎక్స్ట్రూడ్ టూల్ను సెలెక్ట్ చేస్తే మనకు ఒక ఎక్స్ట్రూడ్ టూల్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ముందుగా ఇక్కడ సెలెక్ట్ ద ప్లేనర్ ఫేస్ ఆర్ స్కెచ్ అని అడుగుతుంది. మనం ఏ స్కెచ్ అయితే ఎక్స్ట్రూడ్ చేయాలో ఆ స్కెచ్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేయగానే మనకి ఇక్కడ డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్ ఉంది. దాన్ని నేను రివర్స్ చేస్తున్నాను. సో డిస్టెన్స్ వచ్చి 36. దీన్ని సబ్స్ట్రాక్ట్ చేస్తున్నాను. అప్లై. సో ఈ విధంగా మనకు రెక్టాంగిల్ నుంచి మన షేప్ సబ్ట్రాక్ట్ చేశాను. తర్వాత సో రెండవ షేప్ క్రియేట్ చేస్తాను. ముందుగా మళ్ళీ స్కెచ్ సెలెక్ట్ చేస్తున్నాను. తర్వాత సెలెక్ట్ ప్లేన్ అనగానే ప్లేన్ సెలెక్ట్ చేసి ఓకే క్లిక్ చేస్తున్నాను.
దీనిపై ఒక షేప్ క్రియేట్ చేస్తాను. తర్వాత ఎక్సెస్ లైన్స్ని ట్రిమ్ చేస్తున్నాను. ట్రిమ్ చేయడానికి ఇక్కడ క్విక్ ట్రిమ్ నౌ అనే టూల్ సెలెక్ట్ చేస్తున్నాను. సో ఈ లైన్ ఉండి ఈ లైన్ ట్రిమ్ చేశాను. తర్వాత ఈ డైమెన్షన్స్ ఎడిట్ చేశాను. డైమెన్షన్స్ ఈఎన్ నుంచి ఈ లైన్ యొక్క పొజిషన్ 12 mm, అలాగే ఈ లైన్ యొక్క విడ్త్ 24 mm. సో ఇక్కడ తర్వాత ఫినిష్ స్కెచ్ సెలెక్ట్ చేయగానే స్కెచ్ నుండి ఎగ్జిట్ అయ్యాము. తర్వాత దీన్ని ఎక్స్ట్రూడ్ చేస్తున్నాను. ఎక్స్ట్రూడ్ చేయడానికి ఎక్స్ట్రూడ్ సెలెక్ట్ చేశాను. తర్వాత స్కెచ్ సెలెక్ట్ చేయమని అడుగుతుంది. స్కెచ్ సెలెక్ట్ చేశాను. ఇప్పుడు మనకు ఇది ఈ డైరెక్షన్లో ఎక్స్ట్రూడ్ అవుతుంది. నేను దీన్ని రివర్స్ డైరెక్షన్లో ఎక్స్ట్రూడ్ చేస్తాను. సో రివర్స్ డైరెక్షన్లో ఎక్స్ట్రూడ్ చేయగానే ఈ విధంగా షేప్ ఫామ్ అయింది. సో మనకు ఈ కార్నర్ నుంచి ఈ 50 mm డిస్టెన్స్లో ఉండాలి. అలాగే షేప్ యొక్క విడ్త్ 24 mm. సో దీన్ని ఇలాగ డ్రాగ్ చేస్తే ముందుకైనా మూవ్ అవుతుంది. సో దీని డిస్టెన్స్ ఎండ్ పాయింట్ 75 mm, అలాగే స్టార్ట్ పాయింట్ 51 mm. దీన్ని యూనైట్ చేస్తున్నాను. ఈ విధంగా మనకు కావాల్సిన డైమెన్షన్స్తో మోడల్ క్రియేట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.